అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే కొత్తగా నిర్మించబడే ఒక చక్కటి కళ్యాణ మండపానికి అయితే మనం వచ్చామండి. ఇక్కడ లోపల గ్రీనరీ అయితే చాలా చక్కగా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ మనం గ్రీనరీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, అదేవిధంగా ఆ గ్రీనరీకి సంబంధించిన ఈ కళ్యాణ మండపం కూడా లోపల బాగా చక్కగా తీర్చిదిద్దారండి. ఒకసారి మనం చూసేద్దాం ఫ్రెండ్స్. మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి, పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది, లోపల చాలా బాగుంది. మన తాడేపల్లిలోనే కొత్తగా నిర్మిస్తున్నారు. ఇది మన విజయవాడ మంగళగిరికి మధ్యలో ఉందండి, కుంచనపల్లి గ్రామంలో. చాలా అద్భుతంగా నిర్మించారు. చక్కటి పొలాల మధ్యలో ఆహ్లాదకరంగా అయితే ఉందండి. ఇక్కడ చాలా పెద్ద కన్వెన్షన్ హాల్ అండి ఇది. ఫ్రెండ్స్, పార్కింగ్ ఏరియా అయితే బాగా ఎక్కువగా ఇచ్చారండి. చుట్టూ డిజైనింగ్ వర్క్ అయితే బాగా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ట్రీ చూడండి ఎలా ఉందో. అంతేవిధంగా మొత్తం చాలా వరకు ఖాళీ ప్లేస్ విస్తరణ ఇచ్చి ఉందండి. దానికి బాగా గ్రీనరీ అయితే బాగా ప్రిఫరెన్స్ చేశారండి. చాలా బాగా అద్భుతంగా అయితే మనకి మొక్కలు అనేది పెట్టారు. ఇవన్నీ బాగా గ్రీనరీలో మనకి వచ్చే ఈ ఫ్లవర్స్ అనేది చెట్లు బాగా పెద్ద అయిన తర్వాత మనకైతే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుందండి. కార్లు, బైకులు, వెహికల్స్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా అయితే చాలా ఎక్కువగా ఉంది. వాటర్ ఫౌండేషన్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ. ఇంకా ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, తుది దశలో ఉందండి. ఇది త్వరలో మొత్తం పూర్తి అయిపోయి మనకి పూర్తి అందుబాటులోకి అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ ట్రీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. వాటర్ ఫౌంటేషన్ అండి ఇది. వాటర్ బాగా దీని మధ్యలో నుంచి వస్తూ ఉంటాయి. చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా స్టార్టింగ్ అవ్వలేదు వర్క్. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. లోపల ఎలాగుందో మొత్తం మీకు వివరంగా చూపిస్తాను. ఈ ట్రైన్ భూమిలో నుంచి అట్లాగే వేర్లతో సహా తీసేసి వేరే చోటకి మనకు వెహికల్ ద్వారాగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా దీన్ని డిజైనింగ్ మాత్రం చాలా అద్భుతంగా అయితే చేశారండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఫంక్షన్ హాల్ లోపల అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కలర్ఫుల్ లైటింగ్స్ తోటి, అత్యాధునిక టెక్నాలజీ తోటి బాగా డిజైన్ అయితే చేస్తున్నారండి. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అండి ఇదైతే. మన విజయవాడ చుట్టుపక్కల ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్ అయితే మనకి ప్రస్తుతానికైతే లేదండి. ఇక ముందు అయితే మరి ఎప్పుడు వస్తాయో తెలియదు. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ నిర్మించబడేది అయితే మాత్రం చాలా పెద్దదండి. విజయవాడకి మనకి మంగళగిరికి మధ్యలో ఉన్న తాడేపల్లిలో ఉందండి, కుంచనపల్లి దగ్గర. అపర్ణ టౌన్షిప్ ఫ్లాట్స్ దగ్గరలో ఉందండి. విఐపీలకి సపరేట్గా గ్యాలరీ టైప్లో ఇచ్చారండి.
స్టేజ్ మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద స్టేజ్ అయితే ఇచ్చారండి. కళ్యాణ మండపం ఇక్కడ డెకరేషన్కి చేసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా అయితే నిర్మించుకోవడానికి ఇక్కడైతే చాలా పెద్దది ఇచ్చారండి. లోపల నుంచి బయట వ్యూ మాత్రం అలా ఉందండి ఫ్రెండ్స్. చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ మొత్తం కనపడే లైటింగ్స్ మొత్తం ఆన్లో ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది చక్కగా బాగుంటే కనుక నెక్స్ట్ మనకి ఇంకో వీడియోలో ఫుల్ లైటింగ్ తోటి ఫుల్ డెకరేషన్స్తో ఏదైనా ఫంక్షన్ కానీ ఇట్లా ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు కనుక తీసుకొచ్చి మళ్ళీ మీకు ఒకసారి ఈ వీడియో అనేది చూపిస్తాను. లోపల లైటింగ్ హాల్స్ కానీ ఎలా ఉన్నాయండి. మొత్తం సెంట్రల్ ఏసీ చక్కగా చాలా బాగుందండి. చాలా పెద్ద హాల్ అండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టేశారండి డైరెక్ట్ చక్కగా కుండీలు. నీడలో ఓన్లీ నీళ్ళలోనే ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు అనేది. చాలా అద్భుతంగా ఎప్పుడూ గ్రీనరీగా ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా నీట్గా క్లీన్ అండ్ క్లీన్గా నీట్గా ఉంచారండి. గ్రీనరీ బాగా వాడారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఉన్న కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ మనం అక్కడ పార్కింగ్ ఏరియాకి కూడా వెళ్దాం. అక్కడ ఇంకా గ్రీనరీ అనేది స్టార్ట్ చేశారు. గ్రీనరీ ఎలా పెడుతున్నారు అనేది మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి లోపల. మొత్తం చుట్టుపక్కల వర్క్ అయితే బాగా జరుగుతుంది. మొత్తం ఫినిష్ అవ్వడానికి ఇంకా కొంచెమే వర్క్ ఉంది, ఎక్కువ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. చక్కటి రిసార్ట్ టైప్లో బాగా డిజైన్ చేస్తున్నారండి. చుట్టూ ఆహ్లాదకరమైన ప్రదేశం. పార్కింగ్ టైల్స్ ఇచ్చేసారు మొత్తం ఇక్కడ. ఫంక్షన్ హాల్లో చిన్నపిల్లలు వచ్చి ఆడుకున్నా కానీ చక్కగా ఉంటానికి గ్రీనరీ కానీ టైల్స్ కానీ. పెద్ద పెద్ద ట్రీలు అండి ఇవి, బాదం చెట్లు. ఇవి బాగా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి, నీడ బాగా వస్తుంది. మనకేమో చూస్తే చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంది. పంట పొలాల వ్యవసాయ భూమి అయితే ఎక్కువ ఉందండి. స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తానికి అయితే బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఒకటి ఎగ్జిట్ గేట్ ఇచ్చారండి, ఎంట్రన్స్లో ఒకటి ఇచ్చారు. ఫ్రెండ్స్, మొత్తం ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి వాడిన స్థలం మొత్తం విస్తీరణ 2 ఎకరాల 20 సెంట్లు అండి. చాలా పెద్ద కన్వెన్షన్ హాల్ అండి ఇది. అన్ని రకాలుగా గ్రీనరీకి, పార్కింగ్కి, లోపల ఈవెంట్ ఫంక్షన్కి అన్ని రకాలుగా అనువైన ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దారండి. ఓకే ఫ్రెండ్స్, మనకి అందుబాటులో ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరదాగా చూడటానికి వచ్చి విజిట్ చేయండి. ఏమన్నా అవకాశం ఉంటుంది, ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ జరుపుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
చుట్టూ గ్రీనరీ అండి, చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా మళ్ళీ మనం ఎప్పుడు మన చేసే ఫిషింగ్ వీడియోస్, అలాగే గ్రీనరీ వీడియోస్ ఇవే కాకుండా మధ్య మధ్యలో ఇలాంటివి చేయమంటున్నారు చాలామంది. అందుకే నేను వచ్చి ఈ వీడియోలన్నీ చేస్తానండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకి ఇంకా ఎక్కువ తీసుకొస్తానని చెప్పి మీ వీడియో చేస్తున్నాను. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వాళ్ళంతా వర్కింగ్ చేస్తున్నారు, ఇంకా బాగా ఫినిషింగ్ వర్క్లో ఉన్నారండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.